అల్లూరు జిల్లాలో బస్సు ప్రమాద ఘటనతో చిత్తూరు జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చిత్తూరు నుంచి తీర్థయాత్రల కోసం బయలుదేరిన బస్సు లోయలో పడడంతో 9 మంది చనిపోయారు. క్షతగాత్రుల్ని చింతూరు, రంపచోడవరం ఆసుపత్రికి తరలించారు. బస్సు ప్రమాద ఘటనలో మృతి చెందిన బాధిత కుటుంబాలను చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పరామర్శించారు. వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అధికారులు వాళ్ళని పెట్టి వీడియో ఇది చేసి ఐడెంటిఫికేషన్ ఆ ముందు పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మనోహర్ రెడ్డి అందిస్తారు. చిత్తూరుకు చెందినటువంటి బస్సు ప్రమాద ఘటనపైన కూడా చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తీవ్ర దిగ్భ్రాంతి కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. దీనిపైన ఏ విధంగా చర్యలు తీసుకోబోతున్నారనే అంశాలు కూడా మనతో ఎమ్మెల్యే గారు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఎట్లా చూస్తారు ఈ ఘటన? మరి దీనిపైన మీరు ఎట్లా ఫాలో చేస్తున్నారు? అంటే ఈరోజు పొద్దున సుమారు 6:30-7 గంటల ప్రాంతంలో ఇంచుమించు ఈ ఒక బ్యాడ్ న్యూస్ అనేది నాకు తెలిసినది. నేను అప్పటి నుండి అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారితో కావచ్చు, ఇంకా పోలీస్ సిబ్బందితో కావచ్చు, అనేక మందితో మానిటరింగ్ చేశాను. వారి చెప్పడం ఏమంటే 9 మంది దాకా ప్రాణం కోల్పోయారు, మిగతా వారు చిన్నపాటి గాయాలు, కొందరికి ఇంకా ఒకరు ఇద్దరికి కొంచెం మేజర్ ఇంజురీస్ ఉంది అని చెప్పారు. నేను కూడా ఎటువంటి హాస్పిటల్కైనా తీసుకెళ్ళి ఎటువంటి ట్రీట్మెంట్ కావాలన్నా కూడా మీరు చేయండి, మాకేమీ ఇబ్బంది లేదు. పర్సనల్గా కూడా కావాలంటే ఇమీడియట్గా మీరు ఏదన్నా అడిగితే మేము చేస్తామని కూడా నేను తెలియజేసిన వారికి, అక్కడ స్థానికులు ఒకరు ఇద్దరు మాట్లాడిన వారికి ఖచ్చితంగా తగిన కుటుంబాలకి ఏ సహకారం కావాలన్నా మా ముఖ్యమంత్రి గారు అందించమన్నారు. ఖచ్చితంగా వారికి అండగా ఉంటాం. వారికి ఏం కావాలన్నా కూడా మంచి చేసే దాంట్లో మా ప్రభుత్వం మేము ముందు ఉంటాం. ప్రస్తుతానికి ఇక్కడ మనతో మాట్లాడడానికి సిఐ గారు, అదేవిధంగా బాధిత కుటుంబ సభ్యులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ఈ ప్రమాద ఘటనకు సంబంధించి మన చిత్తూరు జిల్లాలో మొత్తం ఎంతమంది చనిపోయారు? మిగిలిన ప్రాంతాలకు సంబంధించి ఏ ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు? ఈ బస్సులో చనిపోయింది వచ్చి 9 మంది మొత్తము. నాగేశ్వరరావు గారు మరియు శైలజ రాణి, శ్రీకళ అనే వాళ్ళిద్దరు కూడా చనిపోయినారని తెలిసింది. ఆ తర్వాత మన చిత్తూరు జిల్లాలో పలంనేరుకు సంబంధించిన భార్య భర్త ఇద్దరు కూడా చనిపోయారు, శివశంకర్ రెడ్డి మరియు సునంద అనే వాళ్ళు. వాళ్ళ బంధువు కూడా మా దాంట్లో హోంగార్డుగా పనిచేస్తాడు. ఆ అబ్బాయికి తెలియజేసాం, ఆ అబ్బాయి కూడా బయలుదేరి వెళ్తున్నాడు. టౌనంపల్లికి చెందిన దొరబాబు నార్సింపల్లి అనే అబ్బాయి కూడా చనిపోయినాడు. ఇతని బంధువులు కూడా ఇన్ఫామ్ చేశాం, వాళ్ళందరూ కూడా బయలుదేరి వెళ్తున్నారు. ఇంకా 4 చనిపోయిన వాళ్ళు వచ్చి 2 బెంగళూరుకు సంబంధించిన వాళ్ళుగా తెలుస్తోంది. ఒకరు తిరుపతి మరియు ఇంకొకరు తెనాలి. వీళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ చేస్తున్నాం. మిగిలిన ఇంజూరీ యొక్క పేర్లు, వాళ్ళ అడ్రస్లన్నీ కూడా మన లోకల్ గ్రూప్స్లోను, అదేవిధంగా మా పోలీసు గ్రూప్స్లోను పెట్టడం జరిగింది. ఇక్కడ ఏదైతే ఈ మరాఠీ వీధిలో నాగేశ్వరరావు చనిపోయారో వాళ్ళ బంధువులు కూడా ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏం జరిగింది, ఎట్లా జరిగింది? మీ తరఫున బంధువులు ఎవరు చనిపోయారు ఈ ఘటనలో? ఆయన ఎస్వి నాగేశ్వరరావు వచ్చి నాకు సొంత బాబాయ్, మా బాబాయి. వాళ్ళు 4 days బిఫోర్ ఇట్లా టూర్ అనేసి వెళ్ళారు వాళ్ళు. ఈరోజు పొద్దున మా వీధిలో అదే 7 మంది వెళ్ళారంట. వేరే అతను వాళ్ళ మదర్ వాళ్ళు కూడా వెళ్ళారు. ఆమెకు కాలు ఇంజూరీ అయిందంట. వాళ్ళ తరపున మాకు ఇట్లా మాది జరిగింది అని తెలిసింది సార్. ఇక్కడ గాయపడినటువంటి బాధిత బంధువులు ఉన్నారు, చెప్పండి. సన్ను వాళ్ళ కొడుకుని అంటే ఎవరు? మీ బేగము, అష్రఫ్, మా పిన్నమ్మ. వాళ్ళు గాయపడిందా? గాయపడింది సార్, హాస్పిటల్లో ఉండదు. మాట్లాడినాను, ఫోన్లో మాట్లాడినారు. ఇట్లా చెప్పినారు, ఇట్లా గాయమైంది, ఏం పర్వాలేదు, బాగానే ఉండాము, ఇప్పుడు హాస్పిటల్లో ఉండాము అనేసి అన్నారు. మొత్తానికి ఈ ప్రమాద ఘటనతో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నటువంటి పరిస్థితి మనము చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏవీఎన్ ఆంధ్రజ్యోతి, చిత్తూరు.